జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు గానీ, వైసీపీ కార్యకర్తలు గానీ, ప్రతి ఒక్కరం కోరుకునేది ఏందంటే, జగన్మోహన్ రెడ్డి గారు జనాలలోకి రావాలా, జనాలలోనే తిరగాల, జనాల సమస్యలు తీరాలా, కార్యకర్తలకు అండగా నిలబడాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి గానీ మనం వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు గానీ కొన్ని కొన్ని ఆలోచించాల్సిన విషయాలు గానీ కొన్నున్నాయి. ఏదైతే నిన్న గతంలో ఏదైతే ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లతో దాడి చేయడం జరిగింది. అది చాలా అంటే చాలా దారుణమైన విషయం. ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన మీద దాడి చేశారో, దాడి చేసినోళ్ళు ఎవరో, చేపించినోళ్ళు ఎవరో మొత్తం బయట పెట్టారు. అయితే నేను ఓడిపోయిన తర్వాత కానీ పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళి కార్యకర్తలు ఎక్కువయ్యి తోపులాటలో అద్దాలు కానీ పగిలిపోయే విధంగా ఉన్నాయి. అప్పుడు కానీ పోలీసులు సిబ్బంది ఏదైతే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కల్పించలేకపోయింది. తర్వాత అయితే బెంగళూరు వెళ్ళిన తర్వాత, బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన తర్వాత, తాడేపల్లి నుంచి తర్వాత నెక్స్ట్ ఏదైతే నెల్లూరు పిల్లినేని రామకృష్ణారెడ్డి కలవడానికి వెళ్ళినప్పుడు ఏదైతే అక్కడికొచ్చిన అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ తండోపతండాలుగా దద్దరిల్లిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి విపరీతంగా వచ్చారు. అయితే అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు చూస్తుంటే నాకే జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతే లేదు. జరగరాని సంఘటనలు ఏమైనా జరిగితే దానికి కారణం ఎవరు, బాధ్యతలు ఎవరు? జగన్మోహన్ రెడ్డి కనీసం బాధ్యత కల్పించలేని పరిస్థితి అయిపోయింది టీడీపీ పరిస్థితి. ఆల్రెడీ టీడీపీ పార్టీలోనే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు సావలేదు, ఇంకా బతికే ఉన్నాడు, చచ్చేదాకా కొట్టాలి, చచ్చిన పావం జగన్మోహన్ రెడ్డి గారు అని విపరీతంగా కుట్ర పెట్టుకున్నోళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా పొరపాటున చేయకూడనిది ఏదైనా చేస్తే అప్పుడు పరిస్థితి ఏంది? అవునా కాదా? నిన్న హెలికాప్టర్లో చూడండి, హెలికాప్టర్ దిగేటప్పుడు కార్యకర్తలు మొత్తం ఏదైతే అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొచ్చిపోయారు. అక్కడ గతంలో సీఎంగా ఉన్నప్పుడు బారిగేడ్స్ ఏర్పాటు చేయడం, తాడు పట్టుకోవడం, దగ్గరకు రాకుండా ఎవరైనా ముఖ్య నాయకుల్ని, సీనియర్ నాయకుల్ని వాళ్ళని కలిసే విధంగా ఉండేది. ఇప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు దానికి కనీసం తాడు పట్టుకొని దానికి భద్రత కల్పిద్దాం, లేకపోతే కార్యకర్తలను కొంచెం అదుపు చేద్దాం అనే విధంగా లేకుండా అసలు తాడు కానీ వేయకుండా మామూలుగా యథావిధిగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వుండొచ్చు, కానీ మాజీ ముఖ్యమంత్రి కదా, కనీసం భద్రత కల్పించాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద భారీ కుట్ర జరుగుతుందని చెప్పుకోవచ్చు. జరుపుతారు కానీ కొంతమంది విషం కక్కారు కదా. గతంలో ఏదైతే టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు కానీ ఆయన చచ్చిపోయే విధంగా సావగొట్టాలనే విధంగా, తర్వాత తెలంగాణ సీఎం సచిన పావు జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు మొన్న ఒక మంత్రి, రవాణా శాఖ మంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా జైలుకి పంపిస్తామనే విధంగా ప్రకటించారు. మొత్తానికి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు కానీ కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్లో ఉండాలా, కార్యకర్తల్లో తిరగాలని కోరుకుంటాం, కానీ దానికి తగ్గ భద్రత కల్పించిన రోజే కార్యకర్తల్లోకి, అభిమానుల దగ్గరికి రావాలని మనం అందరం కోరుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర జరుగుతుంది, భారీ కుట్రనే జరుగుతుందని మనం గ్రహించాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మనసుల్లో, వాళ్ళ మాటల్లోనే విషం బయటికి చిమ్ముతుంటారంటే మనమే అర్థం చేసుకోవాలి ఎంత విషం ఉందో వాళ్ళల్లో అని.